అంత బాగుంది. వాళ్ళ సప్లై కూడా చాలా బాగా చేశారు. వంటకాలు కూడా బాగున్నాయి. అన్ని చాలా వేరే వేరే ట్యాంక్స్ అండి, బాగున్నాయండి. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. తెనాల్లో ఇదే బెస్ట్ రెస్టారెంట్ అని మేము అనుకుంటుంటాం, అందుకే ఇప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము. మేము ఈరోజు స్వర్ణ హోటల్కి వచ్చాము. ఇక్కడ చికెన్ లాలీపాప్ చాలా బాగుంది, అందుకే 2 సార్లు తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెనాల్లో ఉన్న హోటల్ స్వర్ణ ఇన్కి వచ్చాము. సో ఈ హోటల్ స్వర్ణ ఇన్లో మనకి ఏసీ రూమ్స్, రెస్టారెంట్, బ్యాంకెట్ హాల్స్, అలానే టిఫిన్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అన్నీ ఇక్కడ హోటల్ స్వర్ణ ఇన్లో ఉన్నాయి. ఈరోజు మనం ఇక్కడ లంచ్ చేయడం కోసం వచ్చాము. సో ఇక్కడ లంచ్ చేయడానికి ఆర్కే డైన్స్ అనే రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం లంచ్ చేసి ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. హోటల్ స్వర్ణ ఇన్లో లంచ్ చేయడం కోసం ఆర్కే డైన్స్ రెస్టారెంట్ లోపల ఉన్నాము. సో ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మా స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఆ స్టార్టర్స్ వచ్చిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన స్టార్టర్స్ అండ్ బిర్యానీ మన ముందు ఉంది. ఇప్పుడు స్టార్టర్స్ ఏంటి, బిర్యానీ ఏముందో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ స్టార్టర్ నేమ్ వచ్చేసి అపోలో ఫిష్, వచ్చేసి డ్రంకెన్ చికెన్, చికెన్ రోస్టెడ్, స్టార్ ఫ్రైడ్ ప్రాన్స్, అలానే చికెన్ దమ్ బిర్యానీ కూడా మన ముందు అయితే ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్టార్టర్స్ లో ఫస్ట్ స్టార్టర్ అయిన డ్రంకెన్ చికెన్ టేస్ట్ చేద్దాం. ఈ డ్రంకెన్ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. జ్యూసీగా చికెన్ అనేది బాగా రోస్ట్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన సెకండ్ స్టార్టర్ అయిన అపోలో ఫిష్ ని టేస్ట్ చేద్దాం. అపోలో ఫిష్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ అపోలో ఫిష్ కూడా జ్యూసీగా ఫిష్ అనేది బాగా కుక్ అయింది. సో టేస్ట్ మరి చాలా బాగుంది అపోలో ఫిష్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన థర్డ్ స్టార్టర్ వచ్చేసి స్టార్ ఫ్రైడ్ ప్రాన్స్. సో ఫ్రెండ్స్, ఇది కూడా వచ్చేసి చైనీస్ స్టార్టరే. ఈ ప్రాన్స్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫోర్త్ స్టార్టర్ వచ్చేసి ఈ రోస్టెడ్ చికెన్ ని కూడా ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో పీస్ అనేది చాలా పెద్దగా ఉంది కదా, దీన్ని కొంచెం చిన్నది చేసుకొని రోస్టెడ్ చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చైనీస్ ఐటమ్ ఇది కూడా. అలానే మనకి పైన వేసిన గార్లిక్ అని ఆ సాసెస్ అన్ని చాలా బాగా పట్టినాయి. ఈ రోస్టెడ్ చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ మనకి హోటల్ స్వర్ణ ఇన్ లో ఆర్కే డైన్స్ లో చాలా రకాలైన స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. సో నేను చాలా సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకుని ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తున్నాను. సో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వైడ్ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ ని టేస్ట్ చేయండి. సో ఇప్పుడు జస్ట్ మనం స్టార్టర్స్ ని కంప్లీట్ చేస్తాం, ఈ 4 టైప్స్. ఇప్పుడు మనం బిర్యానీస్ లోకి వెళ్దాం. సో బిర్యానీ టేస్ట్ చేసేటప్పుడు అప్పుడు కలుస్తాను. సో లెట్స్ ఫినిష్ దిస్ స్టార్టర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్టర్స్ని టేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీస్ని టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకొక బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. సో ఈ బిర్యానీ వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ. సో చికెన్ ఫ్రై బిర్యానీ వచ్చేసి కొంచెం గ్రేవీ వచ్చేలాగా నేను ఇక్కడ ప్రిపేర్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు ఈ బిర్యానీ కూడా సర్వ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చిన చికెన్ దమ్ బిర్యానీ, అలానే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, కొంచెం గ్రేవీ వచ్చేలాగా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో సెకండ్ బిర్యానీ ఇది. ఈ 2 బిర్యానీస్ ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. సో టేస్టింగ్ చికెన్ ఫ్రై బిర్యానీ. ఈ చికెన్ ఫ్రై పీస్ వచ్చేసి మనకి కొంచెం గ్రేవీ వచ్చేలా తయారు చేయమని చెప్పాను, అందుకని. సో గ్రేవీ మటుకి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం ఒక చికెన్ పీస్ని తీసుకొని ఈ చికెన్ కూడా టేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇందాక మనం చైనీస్ స్టార్టర్స్ని టేస్ట్ చేసాం కదా. సో చైనీస్ స్టార్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలానే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై బిర్యానీ అయితే టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చైనీస్ స్టార్టర్ని అలానే
ఈ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని కూడా టేస్ట్ చేయండి. క్వాంటిటీ కూడా చాలా ఉంది ఇక్కడ బౌల్ అనేది. సో ఈజీగా ఇద్దరైతే టేస్ట్ చేయొచ్చు ఈ బిర్యానీని. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మటుకి ఒక బిర్యానీ ఒకరికి సరిపోతుంది. నార్మల్గా తినే వాళ్ళకి మటుకి ఇద్దరికి సరిపోతుంది. క్వాంటిటీ చాలా ఉంది ఇక్కడ. బడ్జెట్లో మనకి ఇక్కడ స్వర్ణ ఇన్ హోటల్లో చికెన్ బిర్యానీ అలానే ఒక స్టార్టర్ని ఆర్డర్ చేసుకొని ఇక్కడ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఈ చికెన్ పీస్ని కూడా టేస్ట్ చేద్దాం. ఈ చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. మన ముందున్న 2 బిర్యానీస్, చికెన్ దమ్ బిర్యానీ అలానే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఈ 2 బిర్యానీలు టేస్ట్ సూపర్గా ఉన్నాయి. మీరు కనుక హోటల్ స్వర్ణ ఇన్కి వచ్చినప్పుడు ఆర్కేడైన్స్లో ఈ 2 బిర్యానీస్ని టేస్ట్ చేయండి. బిర్యానీస్ మటుకు సూపర్ ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. అలాగే హోటల్ స్వర్ణ ఇన్ గురించి 3 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి కంపల్సరీ చూడండి. ఇలాంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్ అలానే మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇది నేను 3rd టైం వస్తున్నాను ఈ హోటల్కి. ఈ రోజు ఫ్యామిలీ మొత్తం వచ్చాము, 8 మెంబర్స్. ఫుడ్ చాలా బాగుంది. అట్లాగే సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. క్వాంటిటీ కానీ, టేస్ట్ కానీ, అంబియన్స్ కానీ చాలా బాగున్నాయి. మా అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఎక్కడి నుంచి, తాడేపల్లి నుంచి వచ్చాము. ఈ తెనాలికి ఈ హోటల్ ఇదే ఫస్ట్ టైము. అంత బాగుంది. వాళ్ళ సప్లై కూడా చాలా బాగా చేశారు. వంటకాలు కూడా బాగున్నాయి. ఈ రోజు నేను వెజిటేబుల్స్ తిన్నానండి, నాన్ వెజ్ తిన్నాను. అందుకని అన్ని కూరగాయలు కూడా చాలా బాగున్నాయి. వేరే వేరే థ్యాంక్స్ అండి, బాగున్నాయండి. మీ అందరికీ కూడా, మీ ఇక్కడ ఉండే వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్స్. సర్వీస్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అందరూ కూడా చాలా మంచిగా సర్వ్ చేస్తారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఓకే. చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసాము. చాలా టేస్ట్గా ఉంది. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇదే రావటం అండి ఫస్ట్ టైం. చాలా బాగుంది. సర్వీస్ చాలా బాగుంది. మేము హోటల్ స్వర్ణకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది.